ఒకరోజు ఒక రెండు మేకలు ఆహారం తినడం కోసం పొలానికి వెళ్ళాయి. అందులో ఒక మేక తల్లి, ఇంకొక మేక పిల్ల. అది చాలా చిన్నది. అయినా కూడా ఆ చిన్న మేక పిల్ల యొక్క ఆలోచన సరళిలో, సమయస్ఫూర్తిలో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు. గొర్రెల మందలో అందరూ ఈ చిన్న మేకను మెచ్చుకునేవారు. అయితే ఆహారం కోసం పొలానికి వెళ్ళాయి. తల్లి మేక ఆహారాన్ని తింటుంది. అయితే ఈ చిన్న మేక పిల్లకు సీతాకోక చిలుకలు కనిపించాయి. దాన్ని చూసి ఆ మేక, వా, ఈ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో అనుకుంటూ దాని వెంబడే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. దూరం వెళ్ళాక తోడు తల్లి మేక లేకపోవడం, కొత్త వాసనలు రావడంతో ఆ చిన్న మేక పిల్ల తన తప్పు తనకు అర్థమయ్యింది. భయంతో వణుకుతుంది. అప్పుడే గుబురు పొదల చాటు నుంచి భయంకరమైన పులి ఒకటి గర్జిస్తూ ఎదురుపడింది. పులిని చూడగానే చిన్న మేక పిల్ల శరీరం వణికిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొంత సమయం గట్టిగా ఊపిరి పీల్చుకొని భయాన్ని దాచిపెట్టి తన తెలివిని ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ధైర్యంగా పులి కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది. పులి మేకపిల్లపైకి దూకడానికి సిద్ధం కాగానే ఆ చిన్న మేకపిల్ల గొంతులో వణుకు లేకుండా స్పష్టంగా ఇలా మాట్లాడింది. పులిరాజా, దయచేసి ఒక నిమిషం ఆగండి. నేను మీకు 3 నమ్మలేని నిజాలు చెబుతాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే దయచేసి నన్ను తినకుండా వదిలేయాలి. మరి మీరేమంటారు? మీకు నమ్మలేని 3 నిజాలు చెప్పనా? ఇలా మేకపిల్ల మాట్లాడుతుంటే పులికి కొత్తగా అనిపించింది. ఇంత చిన్న మేకపిల్ల అయిన కూడా భయం లేకుండా ఎంత చక్కగా మాట్లాడుతుంది అనిపించింది. పులికి ఆకలి కంటే కూడా కుతూహలం ఎక్కువైంది. అసలు ఆ నమ్మలేని 3 నిజాలు ఏమిటా అని తెలుసుకోవాలని అనుకుంది. అప్పుడు పులి ఇలా చెప్పింది ఆ చిన్న మేక పిల్లతో, సరే చెప్పు, కానీ మోసం చెయ్యాలని చూస్తే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని పులి చాలా గంభీరంగా చెప్పింది. చిన్న మేక పిల్ల నమ్మలేని ఆ 3 నిజాలు చెప్పడం మొదలుపెట్టింది. పులిరాజా, మొదటి నిజం, మీరు మిగతా పులులతో ఈరోజు నాకు లేత మేక పిల్ల దొరికింది, కానీ దాని ధైర్యానికి ముచ్చటపడి చంపకుండా వదిలేశాను అని చెబితే వారు ఖచ్చితంగా నమ్మరు. ఇది నిజమేనా? పులి కొంచెం సేపు ఆలోచించి ఇలా చెప్పింది. అవును, నేను ఇలాంటి పని చేస్తే నా బలహీనత అనుకుంటారు. నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుంటూ తల ఊపింది. పులిరాజా, రెండవ నిజం, నేను మా మంద దగ్గరికి వెళ్ళి నన్ను ఒక పెద్ద పులి ఎదురుగా మాట్లాడి స్నేహంగా వదిలేసింది అని చెబితే వారు కూడా నన్ను నమ్మరు. నిజమేనా? మళ్ళీ పులి ఆలోచించి ఇలా చెప్పింది. అవును మేకపిల్ల, నువ్వు చెప్పింది నిజమే. మీ మందలో ఈ మాట చెబితే ఎవ్వరు నమ్మరు అని చెప్పింది. ఇక చిన్న మేక పిల్ల తన అంతిమ అస్త్రాన్ని ఉపయోగించింది. మూడవ నిజం ఏమిటంటే, పులిరాజా, నేను చాలాసేపటి నుండి మీ కళ్ళ ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీరు ఇంతవరకు నన్ను చంపలేదు. దీని అర్థం మీరు ఇప్పటికే బాగా తిని ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను తినేంత ఆకలిగా లేరు. అందుకే మీరు నాతో మాట్లాడుతున్నారు. లేదంటే మీరు ఇంతసేపు మీ బలాన్ని దాచిపెట్టి నన్ను చంపకుండా ఉండేవారా? మీరు ఇప్పుడు ఆకలితో లేనందుకే నన్ను తినకుండా ఉన్నారు. మీరు చాలా మంచివారు కదా. మీకు ఆకలి ఉంటే మాత్రమే చంపుతారు, లేదంటే ఎవ్వరికి హాని పెట్టరు. నేను చెప్పింది నిజమే కదూ పులిరాజా? అంత చిన్న మేక పిల్ల తన మృత్యువు ముందు నిలబడి ఇంత బుద్ధిగా లేకుండా మాట్లాడడం చూసి పులికి ఎంతో ఆశ్చర్యం, ముచ్చట కలిగాయి. ఆ మేకపిల్ల తెలివితేటలు పులి హృదయాన్ని తాకాయి. అప్పుడు పులి ఇలా చెప్పింది. అవును మేకపిల్ల, నువ్వు చెప్పిన 3 నిజాలు నిజం. నేను నిన్ను అస్సలు ఊహించలేదు. నువ్వు చాలా తెలివైన దానివి. నీ ధైర్యం, మాట తీరు నాకు ఎంతో నచ్చాయి. నీకు మాట ఇచ్చినట్లుగా నేను నిన్ను వదిలేస్తున్నాను. పో.
మీ అమ్మ దగ్గరికి త్వరగా వెళ్ళు అంది నవ్వుతూ పులి. చెప్పి అక్కడి నుంచి పులి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చిన్న మేక పిల్ల ఇలా అనుకుంది. అమ్మయ్య, పెద్ద ప్రమాదం తప్పింది. నా తెలివి నన్ను కాపాడింది. ఇంకెప్పుడు అమ్మని వదిలి దూరంగా రాకూడదు అని మనసులో గట్టిగా అనుకుంటూ త్వరగా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లి భయంతో, ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఎంతలా వెతికాను అని చెప్పింది. అప్పుడు చిన్న మేకపిల్ల, ఇంకొకసారి ఇలా చెయ్యనమ్మా, నన్ను క్షమించు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, శారీరక బలం కంటే తెలివితేటలు మరియు సమయస్ఫూర్తి చాలా పెద్ద ఆయుధాలు. కావున ఎప్పుడైనా కష్టాలలో ఉన్నప్పుడు కొంచెం తెలివితోటి ఆలోచిస్తే దాన్ని ఎలాగైనా సులభంగా పరిష్కరించవచ్చు. మరి మీరేమంటారు? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.